వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల ద్వారా గ్రామాలలో సిమెంట్ రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పేర్కొన్నారు. లేపాక్షిలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ మాట్లాడుతూ మండలానికి 4 కోట్ల రూపాయల వరకు అభివృద్ధి నిధులు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో మండలంలో అవసరమైన రహదారులను నిర్మించుకోవచ్చని అన్నారు. గత ప్రభుత్వంలో లాగా తమ ప్రభుత్వంలో ఏకపక్ష పాలన, వ్యక్తిగత కక్షలు ఉండవని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు. దరిమడుగు గ్రామంలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన దుర్మార్గాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అలాగే గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా పాటుపడనున్నట్లు తెలిపారు. పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారం కొరకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవియన్స్ డే నిర్వహించారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు ఆయా విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్న 10 పోలీస్ సిబ్బంది వారు మ్యూచువల్ ట్రాన్స్ఫర్, మెడికల్ గ్రౌండ్స్ రిక్వెస్ట్ బదిలీల గురించి జిల్లా ఎస్పీకి స్వయంగా విన్నవించుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు గ్రామ సభలు ఏర్పాటు చేశామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు మండలం కాటా కోటేశ్వరంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పరిరక్షణకు చర్యలు చేపట్టారని చెప్పారు. కలెక్టర్ ప్రశాంతి, మాజీ ఎమ్మెల్యే శేషారావు తదితరులు పాల్గొన్నారు. కుండపోత వర్షం వలన కొట్టుకుపోయిన ప్రధాన రహదారిని మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త రాఘవేంద్ర రెడ్డి పరిశీలించారు. మండలంలో కురిసిన కుండపోత వర్ష బీభత్సానికి ఉప్పరాల నుంచి కౌతాలంకు వచ్చే ప్రధాన రహదారిలో కొట్టుకుపోయిన బ్రిడ్జ్ ను సందర్శించి ఆర్ఎండ్బి ఏఈతో మాట్లాడారు. వీలైనంత త్వరగా బ్రిడ్జ్ నిర్మాణానికి మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఉన్నారు. శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. సుంకేసుల, జూరాల, హంద్రి నివా ద్వారా 1,04,365 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలానికి చేరుకుంది. శనివారం ఉదయం 6 గంటలకు డ్యాం నీటి మట్టం 884.40 అడుగులుగా నమోదైంది. ప్రస్తుతం నీటి నిల్వ 211.9572 టీఎంసీలుగా ఉంది. ఏ క్షణమైనా గేట్లను ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఎమర్జెన్సీ సైరన్ వేశారు. నిరుద్యోగులు వచ్చిన ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి తెలిపారు. హెచ్ఏఎల్ సంస్థ ద్వారా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు స్థానిక జ్ఞానజ్యోతి డిగ్రీ కళాశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆనందదాయకమన్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద బైక్ పై యువకుడు వీరంగం సృష్టించారు. గంజాయి రవాణా జరుగుతోందన్న పక్కా సమాచారంతో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు తన వాహనంతో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు పైకి దూసుకు వెళ్లారు. దీంతో డీఎస్పీకి స్వల్ప గాయాలయ్యాయి. యువకుడిని పోలీసులు ఆత్మకూరు ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే నూతన నేర చట్టాలను రద్దు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప డిమాండ్ చేశారు. కర్నూలులో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 2023లో భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో నూతన నేర చట్టాలు అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. 14 రోజుల వరకు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేయకపోయినా ఇబ్బంది లేనట్లుగా పేర్కొన్నారని చెప్పారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచిపై 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి నిత్య కైంకర్యాలు, అభిషేకం నిర్వహించారు. సాయంత్రం విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించారు.